విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా ఏదైతే మైనారిటీ సగర్ల కమ్యూనిటీకి సంబంధించి అక్కడ మీరు సామాజిక కమ్మ సమాజం చౌదరి సమాజం చౌదరీస్ని ఎంపిక చేశారు. అంటే దీని యొక్క ఎత్తుగడ ఏంటి? దీనికి అంటే సామాజిక ఎత్తుగడలు భారతీయ జనతా పార్టీ చేయదు. భారతీయ జనతా పార్టీ ప్రజలతో ఎవరైతే మమైకం అవ్వగలరు అనుకుంటారో వారు వారి యొక్క మతాన్ని కులాన్ని చూడకుండా ఎవరిని ప్రజల దగ్గర పంపిస్తే వాళ్ళు న్యాయం చేయగలుగుతారు. ఎవరైతే స్ట్రాంగ్ పర్సనాలిటీ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు, శక్తి సామర్థ్యాలు ఉంటాయో వారిని ప్రజల మధ్యలో తీసుకెళ్ళడానికి ఏం చేయాలి దాని వరకునే చూస్తారు. ఇంతకుముందు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులు చేశారు. మా పార్టీలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు. ఇప్పుడు అసెంబ్లీకి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మీ పార్టీ అధినేత పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలో మీరు తీసుకున్న కేవలం నిర్ణయం వల్ల గతంలో 160 ఓట్లు వచ్చిన అభ్యర్థి ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి నుంచి పెట్టారు. దీని ప్రభావం రేపు పార్లమెంట్ పడదంటారా? మీకు కొన్ని విషయాలు చెప్తాను. 2019, 2020లో తిరుపతిలో పార్లమెంట్కి భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజు మాతో కలిసి ఉన్నటువంటి జనసేన మాతో కలిసి ఆ అడుగులు వేయకపోయినా కూడా అక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చావోరేవనుకున్న ఎలక్షన్లో కూడా అత్యధిక మనం ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా బద్వేల్ ఎన్నికల్లో, అలాగే నెల్లూరు జిల్లాలో జరిగిన ఎన్నికల్లో ఏదైతే మీరు అబ్జర్వ్ చేయండి, ఉప ఎన్నికల్లో అంతకుముందు 700 ఓట్లు వచ్చిన నెల్లూరులో ఈరోజు 27,000 వచ్చినాయి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ మాతో కలిసి నడవలేదు, అలాగే జనసేన పార్టీ మాతో కలిసి నడవల. వారి పార్టీ పాలసీ అక్కడ ఉన్నటువంటి నాయకుడు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం. భారతీయ జనతా పార్టీ ఆ పాలసీకి వ్యతిరేకం. భారతీయ జనతా పార్టీ కుటుంబ వారసత్వాన్ని అంగీకరించదు. శక్తి సామర్థ్యాలకు మాత్రమే పెద్దపేట వేస్తుంది. ఆ శక్తి సామర్థ్యాలను చూసి పనిచేయాలి. ఏదైనా ఒక పార్టీలో పనిచేసి రాజకీయంగా ప్రజలకు మంచి చేయాలని కోరుకున్న వ్యక్తులు ఆ పనిచేస్తుంటే వారికి సీట్లు ఇవ్వాలి తప్ప వారి నాన్నగారు ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిను వారి కొడుకులకి ఇవ్వడం కాదనేది భారతీయ జనతా పార్టీ పాలసీ. ఆ పాలసీలో భాగంగా మేము పోటీ చేయడం, మా సోమవీర్రాజు గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారి నాయకత్వంలో పోటీ చేయడం, ఆ పోటీలో అత్యధిక ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. దీనికన్నా ఇంకా ఉదాహరణలు కావాలా? అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి రాజమండ్రి పార్లమెంట్ గురించి చెప్తాను. రాజమండ్రి పార్లమెంట్కి పురంధేశ్వరి గారు నాయకత్వం రేపు భారతీయ జనతా పార్టీ తరఫున పార్లమెంట్లో పోటీ చేస్తున్నారు. మీరు అడిగిన అనపర్తి నియోజకవర్గం ఉంది కదా, అనపర్తి నియోజకవర్గంలో ఒక సామాన్యుడు, ఒక మాజీ సైనికుడిని పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు వారి యొక్క గుణగణాలు మంచి చెడ్డలు చూసి వారికి ఓట్లేస్తారు. వారి వెనక ఉన్న పార్టీని చూసి ఓట్లేస్తారు. అంతే తప్ప దానివల్ల మిగతా నియోజకవర్గం అంతా చెడు జరుగుద్ది అనుకోవడం పొరపాటు. అలా అనుకుంటే 2019 ముందు 2014లో తాడేపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఇండిపెండెంట్గా ఒక ఆయన పోటీ చేయడం, వారికి కొంత ఓట్లు చీల్చుకోవడం, అలాగే తెలుగుదేశం జనసేన సపోర్ట్ చేసిన అభ్యర్థికి ఎటువంటి నష్టం జరగలేదు. సరే, ఇప్పుడు అంటే మీరు ప్రధానంగా ఏదో చెప్పారు, భారతీయ జనతా పార్టీ క్రియాశీలక నాయకులుగా ఉన్నటువంటి సోము వీర్రాజు, మాధవ్ వంటి వ్యక్తులు ఎందుకు భారతీయ జనతా పార్టీ టికెట్లో కూడా పక్కన పెట్టింది? సోము వీర్రాజు గారికి ఆయన జీవితం ఇప్పుడు దాకా జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ కోసమే మా అందరిలో ఒక స్ఫూర్తి నింపిన మా స్ఫూర్తి ప్రదాత సోము వీర్రాజు గారు. పార్టీ కోసం ఎలా ఆలోచిస్తారో బయట వ్యక్తులు తెలియదు, కానీ మేము ఈ 10 సంవత్సరాలుగా నేను చూసిన దగ్గర నుంచి సోము వీర్రాజు గారు ప్రతి క్షణం భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క ఉన్నతి కోసం, పార్టీ ఎదుగుదల కోసం, పార్టీ అధికారంలో తీసుకురావడానికి మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా కష్టపడితే పార్టీకి ఉపయోగం జరుగుద్ది, ఈ భారతీయ జనతా పార్టీలో ఉండే కార్యకర్తలు, నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఎలాంటి విధానాలు ఉంటాయి, సీనియర్ నాయకుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నాకు అనిపించింది, నా మనసులో మాట, ఈ దేశం బాగుండటం కోసం నువ్వు చనిపోతావా అని అడిగితే ఒక్క సెకండ్ కూడా టైం తీసుకోకుండా నేను సిద్ధమని చెప్పేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా. ఆయనకి పార్టీ ఇంకా ఉన్నతమైన ఇది ఇస్తుందని పూర్తిగా ఆశిస్తున్నాను. ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ కోర్ కమిటీలో మా పెద్దలు రాష్ట్ర పార్టీ నాయకురాలతో పాటు మా మధుకర్జీ అని మా రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఉంటారు, సంఘటన మంత్రి ఉంటారు, ఆయన సోము వీర్రాజు గారు, వీరందరూ కలిసి తీసుకున్న నిర్ణయాల్లో భాగమే ఈ 10 పార్లమెంట్ అసెంబ్లీ 6 పార్లమెంట్ సభ్యులు. ఇక ఇంకొక విషయం, మన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి శ్రీనివాసస్వామి గారి గురించి మీరు అడిగారు.
శ్రీనివాస్ వర్మ గారు అంటే బీజేపీ వర్మ అంటే తెలుస్తుంది. బీజేపీ వర్మ గారి గురించి మీకు తెలియాలంటే ఆయన ఇంతకుముందు డిఎన్ఆర్ కాలేజ్ డైరెక్టర్గా పనిచేశారు, అదేవిధంగా కౌశల్గా సెక్రటరీగా పనిచేశారు సంవత్సరాల తరబడి. భారతీయ జనతా పార్టీ కోసం ప్రతి పోరాటంలో, ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేసిన ప్రతి పోరాటంలో ఆయన ఎప్పుడు ముఖ్య పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఈ ప్రజలకు, నర్సాపురం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా బీజేపీ వర్మ అంటే సుపరిచితమే. మాకు భారతీయ జనతా పార్టీ నుంచి ఏ కార్యకర్త అయినా వర్మ గారు అంటే శ్రీనివాస్ వర్మ గారని చెప్పక్కర్లే, మాకు వర్మ గారు అంటే శ్రీనివాస్ వర్మ గారు. భారతీయ జనతా పార్టీ రఘురామకృష్ణరాజుకి హ్యాండ్ ఇచ్చిందా? అసలు రఘురామకృష్ణని మీరు యూజర్తో వాడుకుని వదిలేశారా? ఒక విషయం చెప్తాను, పెద్దల గురించి మాట్లాడేటప్పుడు గౌరవించి మాట్లాడాలా, నేను దానికి సిద్ధపడి ఉన్నాను. ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు నర్సాపురం జిల్లా నుంచి, ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యులు కాదు, భారతీయ జనతా పార్టీ సభ్యత్వం లేదు. ఇంతకుముందు 2019 ఎన్నికల్లో కూడా ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి సభ్యులు కాదు, ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆయన సీటు ఆశించుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారని చెప్పుకోవచ్చు. చేశారా లేదా అన్నది ఆయన తెలుసున్న విషయం. ఆయనతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పత్రికా విలేకరు, ఈ రాష్ట్రంలో తెలుగు పత్రికల్లో పనిచేస్తున్నటువంటి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, TV9 కానీ, అలా పనిచేస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న పని విధానం మీద పోరాటం చేసిన వాళ్ళే. ఆయనది గొప్ప వ్యక్తి కాబట్టి, ఎంపీ కాబట్టి ఎక్స్పోజర్ దొరికింది. మీరు వీడియో తీస్తారు కాబట్టి మీరు కెమెరా వెనకాల ఉండిపోయారు, ఆయన కెమెరా ఎదురున్నాడు. మీరు చేసిన పోరాటంలో భాగమే ఆయన ఎదురు రావడం జరిగింది. అంతే. రాష్ట్ర పొత్తులకు సంబంధించి విజయావకాశాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీ 100% భారతీయ జనతా పార్టీ ఉమ్మడిగా పోటీ చేసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని 2024లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్న స్థానాల పట్ల పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించే అవకాశం ఉందా? ప్రచారం చేస్తే ఎటువంటి ప్రచారం చేయించబోతున్నారు? ప్రచారం, దీనికి సంబంధించిన వివరాలు అంటే ప్రచార విధానం కానీ దీనికి సంబంధించినటువంటి విధానాలు పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్ చెప్తారు. క్షమించాలి. అంటే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? పవన్ కళ్యాణ్ ఆయన మా మిత్రుడు సార్, మా మిత్ర పార్టీలో ఆయన ఒక పార్టీ అధ్యక్షులు. ఆయన మాతో కలిసి ఉన్నారు 2019 నుంచి. ఆయన పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అభిమాని, నరేంద్ర మోడీ గారి అభిమాని. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క కష్టసుఖాలు తీర్చడం కోసం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారిని నేను తెలుగుదేశంతో కలిసి నడవడానికి ఒప్పిస్తానని చెప్పినటువంటి నాయకుడు ఆయన. అలా దాంట్లో విజయం సాధించారు ఆయన. సరే, ఎన్డీఏ గెలుపు యొక్క అవకాశాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 2024లో ఎన్డీఏ ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడనుంది అత్యధిక సీట్లతో. ఇది ప్రస్తుతం దీనికి సంబంధించుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడడానికి అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి, సీట్ల కేటాయింపుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనేక మేధోమథనం జరిగిన తర్వాత మాత్రమే సీట్ల కేటాయింపు ఇవ్వడం జరిగింది. కార్పొరేట్లకు పెద్దపేట వేసినది మాత్రం పూర్తిగా అసత్యం. సృజన చదివిన వ్యక్తి యొక్క అనుభవాలను వాడుకునేందుకు పూర్తిగా క్షేత్రస్థాయిలో పనిచేసిన బీజేపీ వర్మ పట్టం కట్టే ఆలోచనతో పాటు బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకునే ఆలోచనల మేరకు మాత్రం ఇటువంటి వ్యక్తులను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా సోమవీర్రాజు, మాధవ్, తపనా చదివిన వ్యక్తులకు భవిష్యత్ కాలంలో పెద్దపేట వేసి వారందరికీ ఉన్నత స్థానాలు కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఆలోచన చేస్తుంది. పవన్ కళ్యాణ్ ని వ్యూహాత్మకంగా వాడుకునేందుకు రాష్ట్రంలో పొత్తుకు కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ కు పెద్దపేట వేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా పవన్ కళ్యాణ్ కు ప్రముఖ ప్రాధాన్యత ఇస్తుంది. ఆయనతో పూర్తిగా ప్రచారాన్ని నిర్వహించేందుకు బాధ్యతను కూడా అప్పగించేందుకు పార్టీ జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2024లో ప్రభుత్వ ఏర్పాటులో ఎన్డీఏ కీలక భూమిక పోషిస్తుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఏర్పడే ప్రభుత్వంగా ఎన్డీఏ ఉండబోతుందని ఇక్కడ నాయకులు చెబుతున్నారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.